నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ షో. ప్రయాగ్రాజ్లో జరిగే కుంభమేళా అంటే అది కేవలం పుణ్య స్నానాలు చేయడం వరకే అనుకుంటే పొరపాటే. అంతకు మించిన అనూహ్యమైన చరిత్ర ఉంది. ముస్లిం పాలకులకు, బ్రిటిష్ వారికి ఖజానా నింపుకునే వ్యాపార కేంద్రం అయితే భారతీయులకు ఆధ్యాత్మిక కేంద్రం. విప్లవకారులు మారువేషాల్లో గుమికూడి సమాచారం చేరవేసుకునే రహస్య సమావేశ స్థలి. మరోవైపు నాగసాధువులు, అఘోరాలు అనేక కొత్త విద్యలతో ప్రజల మధ్య ప్రత్యక్షమయ్యే ఆధ్యాత్మిక కూటమి. ఈ క్రమంలో ప్రయాగలో పుణ్యస్నానాలు చేసే హిందువులను అటు ముస్లిం రాజులు కానీ, ఇటు బ్రిటిష్ వారు కానీ పన్నుల పేరిట ఎన్ని వేధింపులకు గురి చేశారో తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరం. ప్రయాగరాజ్కు కేవలం పౌరాణిక నేపథ్యమే కాదు, రాజకీయంగా ఎంతో వివక్షకు గురైన చారిత్రక ప్రాంతం. ఆనాటి ముస్లిం పాలకులు ఆ తర్వాత బ్రిటిష్ పాలకులను ఎదిరించడానికి వ్యూహాలు రూపొందించుకునే, సాధు సంతుల మార్గదర్శనం తీసుకునే, విప్లవకారులకు స్ఫూర్తినిచ్చే ఒక అద్భుతమైన క్షేత్రం. ఉన్నవాడు, లేనివాడు, అగ్రకులస్తుడు, అంటరానివాడు అనే భేదాలతో ప్రమేయం లేని సమైక్య శంఖారావం పూరించిన హైందవ చైతన్య నిర్మాణ స్థలి. అందుకే ప్రయాగరాజ్లో కుంభమేళా జరిగే ప్రతి సందర్భంలో కూడా ఆనాటి స్వాతంత్ర ఉద్యమ రథసారథులను స్మరించుకుంటారు. ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, వీర సావర్కర్ వంటి పోరాట యోధుల స్ఫూర్తి ప్రయాగలో అడుగడుగునా కనిపిస్తుందంటారు. అందుకే ప్రయాగరాజ్కు పుణ్యస్నానాల కోసం వచ్చే సామాన్య హిందువులు అందరి మీద కూడా పన్నుపోటు ఖచ్చితంగా పడిపోయేదట. దేశంలో ముస్లింల పాలనా కాలంలో నాన్ ముస్లింల మీద జిజియా పన్ను ఉండేది. ఇక్కడ నాన్ ముస్లింలు అంటే ఇంకెవరు? హిందువులే కదా. మొదటిసారిగా కుత్బుద్దీన్ ఐబక్ కాలంలో హిందువుల మీద జిజియా పన్ను ప్రవేశపెట్టారు. ఇది ఏడాదికోసారి పంటల మీద లేదా హిందువుల ఆదాయం మీద వేసే పన్ను. ఇది పూర్తి వివక్షతో కూడుకున్న పన్ను. హిందువులకు ఒక రకమైన పన్ను, ముస్లింలకు మరో రకమైన పన్ను ఉండేది. ఇది ఎందుకంటే ఇది ఇస్లాంకు చెందిన భూమి అని, ఇక్కడ షరియా చట్టం అమలవుతుందని. కాబట్టి నాన్ ముస్లింలను సెకండ్ సిటిజన్స్ గా గుర్తిస్తూ వారు మిగతా హక్కులు అనుభవించాలంటే లేదా తమ మత వ్యవహారాలు పాటించుకోవాలంటే పన్ను చెల్లించుకోవాలి. పన్ను చెల్లించకపోతే మతం మార్చుకోవాలి. మతం మారడం ఇష్టం లేకపోతే ఖడ్గానికి తలొగ్గాలి. ఇవి ఆనాటి షరతులు. ఇక మతాచారణలో భాగంగా ప్రయాగరాజ్కు వచ్చి పవిత్ర స్నానాలు చేయాలన్నా ప్రత్యేకమైన పన్ను చెల్లించుకోవాల్సి వచ్చేదట. ఔరంగజేబ్ హయాంలో ప్రయాగరాజ్కు వచ్చే ఒక్కొక్కరి మీద ₹1 వసూలు చేసేవారట. ఆ కాలంలో ₹1 అంటే దాని విలువ ఎంత అర్థం చేసుకోవాల్సిందే. అప్పట్లో ఇండియా జీడిపి అన్ని ప్రపంచ దేశాల కన్నా ఎక్కువ అనే విషయం మరువరాదు. ఇప్పుడు రూపాయి విలువ నానాటికి పడిపోతుంది. కానీ అప్పుడు ప్రపంచ కరెన్సీలో మనదే టాప్. ఒక్కో 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగి వేతనం ₹4 నుంచి ₹8 దాకా ఉండేదట. మొఘల్స్ హయాంలో కరెన్సీని ధీరమ్స్ గా పిలిచేవారట. అంతకన్నా పై స్థాయి ఉద్యోగులకు డబుల్ డిజిట్ దాటేది కాదు. అలాంటి సంపాదనలో ₹1 ప్రయాగరాజ్లో స్నానపు పన్నుగా చెల్లించేవారట హిందువులు. ఒక కుటుంబంలో 5-6 మంది స్నానానికి వెళ్తే ₹5 చెల్లించాల్సిందే. ఒకరు వెళ్తే గనక ₹1 చెల్లించాలి. అంటే నెల జీతం కాస్త పుణ్య స్నానానికే హుష్కాకి అయ్యేదన్నమాట. ఈ బాధలు భరించలేకనే ఆనాటి హిందువులు పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గి మతం మారిపోవడం మొదలుపెట్టారు. ఒకసారి మతం మారితే పన్ను నుంచి మినహాయింపు దక్కేది. ఇలా ఎంతమంది సామాన్య హిందువులు ఆ రోజుల్లో మతం మారారో లెక్క కందదు. మతం మార్చడానికి మొఘల్స్ కాలంలో వేర్వేరు షామియానాలు ఏర్పాటు చేసి ఏ రోజు ఎంతమందిని మతం మార్చారో లెక్క కట్టి అలాంటి వారి కోసం ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు కూడా ఇచ్చేవారట. ఆ ప్రోత్సాహాల కోసం మత పెద్దలు హిందువుల మీద చేయరాని ఆకృత్యాలకు పాల్పడేవారట. అయితే 16వ శతాబ్దంలో అక్బర్ హయాంలో జిజియా పన్ను తీసేశాడని చరిత్రకారులు గొప్పగా చెబుతారు. అటు అక్బర్ కూడా సామాన్య హిందువులను మెప్పించేందుకు, కాస్త కనికరించినట్టుగా కనిపించేందుకు జిజియా పన్ను తీసేశాడట. జిజియా పన్ను స్థానంలో ఇతర పన్నులు పెంచి హిందువులను ఆ విధంగా హింసించాడట అక్బర్. అదెలా ఉండేదంటే హిందూ రైతులు వారి పంట మీద ఏడాదికి 50% చెల్లించాల్సి వచ్చేదట. అదే ముస్లిం రైతులు మాత్రం కేవలం 10% చెల్లిస్తే సరిపోతుంది. ఇలా హిందువులను నానాటికి బీదవాళ్లుగా మార్చే కుట్రలను అక్బర్ అత్యంత తెలివిగా అమలు చేశాడట. ఇక ఆ రోజుల్లో పన్ను కలెక్ట్ చేసే అమీన్ అనేవాడు పన్ను వసూలు చేసే క్రమంలో హిందువుల మొహం మీద ఉమ్మేయడం, దవడ మీద వాయించడం ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడేవారట. అయినా ద్వితీయ శ్రేణి తరగతిగా జీవిస్తున్న హిందువులు ఆ అవమానాన్ని మౌనంగానే భరించాల్సి వచ్చేది. ఇంకా చెప్పాలంటే వారేం చేసినా అది తమ మీద జాలిపడి చేసే చర్యగా వినమ్రంగా తుడుచుకుంటూ పోయేవారట.
మరోవైపు అక్బర్ తీసేసిన పన్నును 17వ శతాబ్దంలో ఔరంగజేబ్ ప్రవేశపెట్టాడట. ఔరంగజేబ్ హయాంలో హిందువులు ఎన్ని అకృత్యాలు ఎదుర్కొన్నారో రెగ్యులర్ పుస్తకాల్లో కూడా చూడొచ్చు. ఇక ఫిరోజ్ షా తుగ్లక్ అయితే ప్రత్యేక పన్నుగా పేర్కొంటూ బ్రాహ్మణుల మీద కూడా పన్ను విధించాడంట. ఈ ప్రత్యేక పన్ను ఎందుకంటే అప్పట్లో ముస్లిం రాజుల దగ్గర వారి భాషలు నేర్చుకుని ఇక్కడి సమాజపు సంగతులు, ఏ సామాజిక వర్గం స్థాయి ఎలాంటిది, ఎవరికి ఏ శిక్ష ఉండాలి అనే వివరాలను ఈ బ్రాహ్మణ పండితులే ఇచ్చేవారు. అయితే పాలనలో ఆ వర్గం వారి హెల్ప్ తీసుకున్నా కూడా సామాన్యులతో కాకుండా వారి కోసం ప్రత్యేకంగా పన్ను విధించాడు ఫిరోజ్ షా తుగ్లక్. అంటే నాన్ హిందూస్ విషయంలో వారికి ఎవరైనా ఒకటే అన్నమాట. ఇక 1800 సంవత్సర కాలంలో బ్రిటిష్ హయాం వచ్చేటప్పటికి ఈ పన్ను పేరు మార్చుకుందే తప్ప రూపం మార్చుకోలేదు. తొలుత బ్రిటిష్ వారు కుంభమేళా మీద పెద్దగా దృష్టి సారించలేదట. అదేదో సామాన్య హిందువులకు, సాధువుల స్నానాలకు సంబంధించిన అంశంగానే చూశారట. కానీ దాన్ని తమ ఖజానా నింపుకోవడానికి ఎందుకు ఉపయోగించుకోరాదు అనే ఆలోచన చేశారట. అలాగే తాము వేధిస్తున్న హిందువులు, ఈ దేశ ప్రజలు ఒకవైపు స్వాతంత్ర్యం కోసం పోరాడుతుంటే ఆ పోరాటానికి ఊతమిచ్చేలాగా భారీ గ్యాదరింగ్ కు అవకాశం ఇవ్వరాదన్న ఆలోచన వారికి కలిగిందంటారు. 12 ఏళ్లకొకసారి దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అంశాన్ని 1800 తొలినాళ్లలో గుర్తించారు. ఇదో భారీ పండగ అని, ఈ పండుగ జరుపుకోవడం వారికి తప్పనిసరి అని భావించి ₹1 కుంభ్ ట్యాక్స్ విధించేవారు. ఈ విషయాలను బేగమ్స్, థగ్స్ అండ్ ఇంగ్లీష్ మెన్ అనే పుస్తకంలో ఫానీ వర్క్స్ అనే బ్రిటిష్ మహిళ ఈ విషయాలు పేర్కొంది. ఆమె 24 ఏళ్ల పాటు ప్రయాగరాజ్ పరిసరాల్లోనే ఉండి అక్కడ హిందువులకు, సాధు సంతులకు ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుందో కల్లారా చూసింది. బ్రిటిష్ హయాంలో కుంభమేళా ద్వారా బాబాల నుంచి కూడా పెద్ద మొత్తంలో పన్ను వసూలు చేసేవారు. 1870లో బాబాల కోసం 3000 ఎంక్లోజర్లు ఏర్పాటు చేసి 42,000 వసూలు చేశారట. ఇక 1882లో జరిగిన కుంభమేళాలో ₹50,000 వసూలు చేశారట. అందులో ₹10,000 కేవలం బాబాల నుంచే వసూలు చేశారట. బాబాలు తలనీలాలు సమర్పించుకోవాలన్నా, సామాన్య హిందువులు తమ పెద్దలకు పిండ ప్రదానాలు చేయాలన్నా బ్రిటిష్ వారు పెద్ద ఎత్తున పన్నులు విధించి ఖజానా నింపుకున్నారట. ఈ కుంభమేళాలో ఆనాటి స్వాతంత్ర సమరయోధులకు ఎంతో స్ఫూర్తినిచ్చే కేంద్రాలుగా ఉండేవి. అటు సాధు సంతులు, బాబాలు, అఘోరాలు హిమాలయాల నుంచి వచ్చి అనేక విద్యలను పోరాట వీరులకు నేర్పించేవారట. 1857 నుంచి స్వాతంత్ర్య పోరాటం తొలి పోరాటంగా కొందరు చరిత్రకారులు చెబుతున్నా అది తొలి పోరాటం కానే కాదంటారు స్వదేశీ చరిత్రకారులు. అది భారత విముక్తి పోరాటంలో ఒక మలుపు మాత్రమేనని, అంతకుముందే మొఘల్స్ కాలం నుంచే ఎంతో మంది పోరాట యోధులు మతాంతరీకరణలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారని, నేరుగా ముస్లిం రాజులనే ఎదిరించి సొంత రాజ్యాల పరిరక్షణ కోసం పనిచేశారని చెబుతారు. 1918లో జరిగిన కుంభమేళాకు గాంధీ కూడా వచ్చాడట. అయితే ఆయన వచ్చిన విషయం బ్రిటిషర్స్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకోవాల్సి వచ్చిందట. ఇక 1942లో జరిగిన కుంభమేళాలో సామాన్య హిందువులను మాత్రమే కాక బాబాలు సైతం రాకుండా బ్రిటిష్ వారు నిషేధించారట. ఎందుకంటే ఆ సమయంలో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చాడు. దీంతో గ్యాదరింగ్స్ కు అనుమతిస్తే అది పోరాట యోధులకు ఓ పెద్ద అస్త్రంగా, అవకాశంగా మారుతుందని, అలాంటి అవకాశం ఇవ్వరాదన్న ఉద్దేశంతోనే 1942 నాటి కుంభమేళాకు ప్రజలెవరూ రాకుండా ఆంక్షలు విధించారట తెల్లోళ్లు. అంత నియంత్రణలోనూ సామాన్య ప్రజలు కుంభమేళాకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బ్రిటిష్ వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇది ప్రయాగరాజ్ గడ్డకు స్వాతంత్ర్య పోరాటంతో ఉన్న చిన్న లింకేజ్. ఇక ఆనాటి స్ఫూర్తి ఇప్పుడు మోడీ, యోగి హయాంలో మరింత పదునెక్కుతుందంటే అతిశయోక్తి కాదేమో.